వారు చెరలోనికి వెళ్ళిపోయిన తర్వాత వారి పరిస్థితి ఎలా ఉన్నది? ఆ! ఇప్పుడు యెరూషలేములో ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఎలా ఉన్నది అని ముఖ్యంగా మరి ఇర్మియా ఈ 5 అధ్యాయాలను వివరించడం మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. యెరూషలేము పట్టణం మరి చెరకు కొనిపోబడినటువంటి ప్రజలను తర్వాత అది అంతా కూడా శూన్యంతో నిండిపోయింది. అక్కడ మాట్లాడేవారు లేరు. దేవాలయం పడగొట్టబడింది. ఇళ్ళు శిథిలమైపోయాయి. కాల్చబడిన పరిస్థితులున్నాయి. ఆ! శూన్యంగా మారిపోయినటువంటి ఆ ప్రాంతాన్ని చూస్తూ, ఎందుకంటే ఇర్మియాను తీసుకెళ్ళలేదు. ఇర్మియా చెరకు వెళ్ళకుండా అక్కడే ఉండిపోయినటువంటి పరిస్థితి అక్కడుండంగా, మరి ఇర్మియా ఆ విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ, అయ్యో! దేవుని ప్రజలు చెరలోనికి వెళ్ళిపోయారని బాధపడటం, విలపించడం. విలపిస్తూ ఈ ఈ రాజ్యాన్ని గురించి, యెరూషలేమును గురించి ముఖ్యంగా వ్రాస్తున్నటువంటి విషయాలను మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. ఆ మాటలలో మరి విలాప వాక్యాల్లో ఏమని ఉంటదంటే, మొదటి వచనం నుండి మనం గాని చూడగలిగితే, జనభరితమైన పట్టణం ఎట్లు ఏకాకి అయి దుఃఖాక్రాంతమాయెను. అది విధవరాలి వంటిదాయెను. అన్యజనులలో ఘనతకెక్కినది. సంస్థానాలలో రాజకుమార్తె అయినది. అది ఎట్లు పన్ను చెల్లించినదైపోయెను. రాత్రి యందు అది బహుగా ఏడ్చుచున్నది. కన్నీరు దాని చెంపల మీద కారుచున్నది. ఇక్కడ యూదా దేశమును గురించి యిర్మీయా బాధపడుతూ, అది ఒంటరిదై ఏకాకిదైపోయినటువంటి పరిస్థితి. ఒకప్పుడు మహిమగల పట్టణంగా ఉండేది. ఇప్పుడు భర్త చనిపోయిన విధవరాలి వలె ఒంటరి అయిపోయింది. తన ప్రజలు చెరలోనికి వెళ్ళిపోయారు. శత్రువులు పట్టణాన్ని జయించేశారు. నేను ఇంతవరకు ఏదైతే ప్రవచించానో, ఆ ప్రవచనాలు నెరవేర్పు జరుగుతున్నాయి. దేవుడు చెప్పినట్లుగానే వారిని చెరలోనికి కొనిపోబడ్డారు. ఇప్పుడు అది ఒంటరిదైపోయింది అని విలాప వాక్యాల్లో యిర్మీయా మరి దుఃఖాన్ని వ్యక్తపరచడం. ఆ దుఃఖాన్ని వ్యక్తపరచడం, వారు చేసినటువంటి పనులను బట్టి వారు మరి వారు శిక్షను అనుభవిస్తున్నారు. 5వ వచనంలో, దాని విరోధులు అధికారులైరి, దాని శత్రువులు వర్ధిల్లుచున్నారు. దాని అతిక్రమము విస్తారమని యెహోవా దానిని శ్రమపరుచుచున్నాడు. వారు చేసిన అవిధేయత పాపము చేత దేవుడే వారిని శిక్షకు అప్పగించడం ఇక్కడ మనం చూడగలుగుతా ఉన్నాం. అక్కడ తర్వాత అంటున్నటువంటి మాట, మందిరములో ఎలాంటి మరి పండుగలు జరగటం లేదు. ఎవరు కూడా యాజకత్వం చేసేవారు లేరు. ఎవరు కూడా బలిని అర్పించేవారు లేరు అని మరి మాట్లాడటం. ఈ విషయాలన్నిటిని కూడా మరి యిర్మీయా వ్యక్తపరచడం. ఆ! ఆ తరువాత 7వ వచనంలో అంటున్నాడు, ఆమె శత్రువులు ఆమెను చూచి ఆమె నాశనమును గూర్చి పరిహసించిరి. నవ్వుతున్నారట. ఆ! వీరు కలిగినటువంటి శ్రమను బట్టి నవ్వుచున్నటువంటి వ్యక్తులున్నారు అనేటువంటి మాటను. విరోధులు దాన్ని చూసి విశ్రాంతి దినములను బట్టి దాన్ని అపహాస్యము చేస్తున్నారు. విశ్రాంతి దినం రోజున ఎవరు లేకపోవటాన్ని చూచి, బలిని అర్పించేవారు, ఆరాధన చేసేవారు, స్తుతి చేసేవారు లేకపోవటాన్ని చూసి అనేకులు ఆ మరి అపహాస్యం చేస్తున్న ఆ విధానాన్ని చూసి యిర్మీయా తన హృదయంలో దుఃఖాన్ని వెళ్ళబుచ్చుకుంటూ ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ప్రార్థన చేయటం మొదలుపెడుతూ మరి నిట్టూర్పు విడుచుచు దేవుని కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం, ఈ విషయాలన్నీ కూడా, మిగిలినవన్నీ కూడా దేవుని చేతిలో పెడుతూ ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. మొదటి అధ్యాయం అంతా కూడా మరి ప్రార్థన చేయటం అనేది యిర్మీయా చేయటం. 20వ వచనంలో మనం చూస్తే, యెహోవా దృష్టించుము, నాకు ఇబ్బంది కలిగెను, నా అంతరంగము క్షోభిల్లుచున్నది. నేను చేసిన గొప్ప ద్రోహమును బట్టి నా గుండె నా లోపల కొట్టుకొనుచున్నది. వీధులలో ఖడ్గము జన నష్టము చేయుచున్నది. ఇండ్లలో నానా మరణకర వ్యాధులున్నవి. నేను నిట్టూర్పు విడుచుట విని
నన్ను ఆదరించువాడొక్కడును లేకపోయెను అని యిర్మీయా తన బాధను వ్యక్తపరచడం. తన బాధను వ్యక్తపరుస్తూ దేవుని సన్నిధిలో విలపించే ప్రవక్తగా మరి యెరూషలేమును గురించి, తన ప్రజలను గురించి విలపించేవాడిగా ఇక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం. 18వ వచనం దీని మూలాంశము. ఆహ్, నేను ఆయన ఆజ్ఞకు తిరుగుబాటు చేసి తిని. నేను ఆయన ఆజ్ఞకు తిరుగుబాటు చేసిన వాడిగా, ఇశ్రాయేలీయులు చేసినటువంటి ఆ పనిని మరి అది తన బాధ్యతగా తాను అనుకుంటూ, నేనే దేవునికి వ్యతిరేకంగా నడుచుకున్న వాడిగా ఉన్నాను. అందుకనే నాకు ఈ శిక్ష వచ్చింది అనేటువంటి మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. దేవుని కోపం వల్ల యెరూషలేము ఎలా నాశనమైందో వివరించబడుతున్నటువంటి విషయాలవి. ప్రజల పాపాల కారణంగా పట్టణాన్ని, దేవాలయాన్ని, రాజ్యాన్ని వాళ్ళు ఎలా వారి చేతులతో ఎలా నాశనం చేసుకున్నారో, వారు ఎలాగైతే వారి కలిగి ఉన్న గర్వాన్ని, విగ్రహారాధన బట్టి వారు ఎలాగైతే వారి దేవుని సన్నిధిని నాశనం చేశారో అనేటువంటి మాటలను గుర్తు చేస్తూ ఆ 2వ అధ్యాయం 1వ వచనంలో, ప్రభువు కోపపడి సియోను కుమార్తెను మేఘముతో కప్పియున్నాడు. ఆయన ఇశ్రాయేలు సౌందర్యమును ఆకాశము నుండి భూమి మీదకు పడవేసెను. కోప దినమందు ఆయన తన పాదపీఠమును జ్ఞాపకం చేసుకొనలేదు. ఒకటియు విడువక ప్రభు యాకోబు నివాస స్థలములన్నిటిని నాశనము చేసి ఉన్నాడు. ఆ ప్రజలు చేసిన పాపాన్ని బట్టి అన్ని 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 శిథిలమైపోయినవి అని మరి ప్రవక్త విలపిస్తున్నాడు. తన మందిరములోని తోటలోని గుడారము వలె పాడు చేసెను. 6వ వచనంలో ఆ మాటను మనం చూడగలుగుతాం. తన సమాజ స్థలమును నాశనం చేసి ఉన్నాడు. యెహోవా సియోనులో నియామకపు కాలము, విశ్రాంతి దినము మరవబడినట్లు చేసి ఉన్నాడు. దేవుడు 7వ వచనంలో, ప్రభు తన బలిపీఠము విడనాడెను, తన పరిశుద్ధ స్థలమునందు అసహించుకొనెను. దాని నగరుల ప్రాకారములను శత్రువుల చేతుకు అప్పగించెను. వారు నియామక కాలమున జనులు చేయునట్లు యెహోవా మందిరమందు ఉత్సాహధ్వని చేసిరి. ఈ సియోను కుమారి యొక్క ప్రాకారములను పాడు చేయుటకు యెహోవా ఉద్దేశించును. ఈ అధ్యాయం అంతా కూడా మరి దేవుడు తన బలిపీఠమును తృణీకరించెను. దేవుడు మందిరమును తృణీకరించిన వాడిగా, పట్టణాన్ని తృణీకరించిన వాడిగా, పిల్లలను తృణీకరించిన వాడిగా ఉన్నాడు అని జ్ఞాపకం చేస్తూ యిర్మీయా బాధపడుతున్నాడు. 11, 12 వచనాలను గాని మనం చూడగలిగితే అక్కడ శిశువులను, చంటి బిడ్డలను పట్టణపు వీధులలో మూర్ఛిల్లెదరు. గాయమొందిన వారై పట్టణపు వీధుల్లో మూర్ఛిల్లెదరు. తల్లుల రొమ్మునానుకొని అన్నము, ద్రాక్షారసము ఏది అని తమ పిల్లలను అడుగుచు ప్రాణము విడిచెదరు. ఇక్కడ పిల్లలను గురించి కూడా మాట్లాడుతూ వారి పరిస్థితి చాలా కఠినంగా ఉంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. 2వ అధ్యాయం 11వ వచనంలో అబద్ధ ప్రవక్తలను గురించి మాట్లాడుతూ, నీ ప్రవక్తలు నిరర్ధకమైన వ్యర్థ దర్శనములు చూచి ఉన్నారు. నీవు చెరలోకి పోకుండా తప్పించుటకై వారు నీ దోషములను నీకు వెల్లడి చేయలేదు. వారు వ్యర్థమైన ఉపదేశములు పొందిన వారైరి, త్రోవ తప్పించు దర్శనములు చూచిన వారైరి. ఇక్కడ మరి ప్రవక్తలను గురించి కూడా దేవుడు బాధపడుతున్నాడు. ఆనాడు వారు మాత్రమే కాదు, నేడు అనేక మంది ప్రవక్తలు అనబడుతున్న దైవ సేవకులు కూడా దేవుని రాకడను గురించి, దేవుని సిద్ధపాటును గురించి, రక్షణను గురించి ప్రకటించకుండా లోకంలో శాంతి 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 అని అద్భుతాల వైపు ప్రజలను మళ్లిస్తూ ధనాపేక్ష కలిగిన వారై ఉంటూ మరి దేవుని ప్రజగా ఉంటున్నటువంటి వారెందరో ఉన్నారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రవక్తలను గురించి కూడా
ఆ! మరి యిర్మీయా గారు విలపించేవానిగా ఉంటున్నాడు. తరువాత 2వ అధ్యాయము 19వ వచనంలో మాట్లాడుతూ అంటున్నటువంటి మాట, "నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించున్నట్లుగా ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము." ఆయన మాట్లాడటం మాత్రమే కాదు, నిన్ను నన్ను కూడా పురికొల్పుతూ, దేశంలో కఠినమైన పరిస్థితులు రాబోతున్నాయి. మనం కూడా ప్రజల కొరకై ప్రార్థించవలసిన బద్దులమై ఉన్నాము. విలపించవలసిన బద్దలమై ఉన్నాము. యిర్మీయా గ్రంథంలో 9వ అధ్యాయంలో రోదన చేయు స్త్రీలను పిలువనంపుడి అనేటువంటి మాటను గుర్తు చేస్తూ, మనం కూడా ఆ లేచి ప్రార్థించగలిగేటువంటి ప్రార్థనా పరులుగా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మన హృదయములను నీటి వలె కృమ్మరించమని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీటి వలె కుమ్మరించమని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ప్రార్థించబద్దులమై ఉన్నాం. యెరూషలేము కొరకు, మన ప్రజల కొరకు, మన స్వజనుల కొరకు, దేశము కొరకు ప్రార్థించబద్దులమై ఉన్నాము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. విలాప వాక్యములు 3వ అధ్యాయములో మరి తనను తాను మరి ఎలాంటి వాడిగా ఉన్నాడో తనను తాను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. యిర్మీయా మరి దేవుని కోపదండన చేత తాను అనుభవించేటువంటి చీకటి బాధ నిరాశలో ఉన్నట్లు వివరిస్తున్నాడు. ఒంటరి జీవితంలో చెరకు వెళ్ళిపోయిన తన ప్రజలను గురించి, అంత మాత్రమే కాదు, తాను ఎవరికి చెప్పడానికి వీలు లేనటువంటి ఆ ఒంటరి ప్రయాణాన్ని గురించి మాట్లాడుతూ, నేను ఆయన ఆగ్రహ దండము చేత బాధను అనుభవించిన నరుడను. ఆయన కటిక చీకటిలోకి దారి తీసి దానిలో నన్ను నడిపించుచున్నాడు. మాటి మాటికి దినమెల్లా ఆయన నన్ను దెబ్బలు కొట్టుచున్నాడు. మనము ఒక చిన్న గాయం తగిలితే, ఓ చిన్న సమస్య ఎదురైతే, రెండో రోజో మూడో రోజో మనం దేవుణ్ణి అడుగుతాం, అయ్యా ఇన్ని సంవత్సరాలుగా నీ పనిలో ఉన్నాం, నిన్ను నమ్ముకొని ఉన్నాం, ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా జరుగుతుందని పదే పదే ప్రశ్నించడానికి, అవిశ్వాసాన్ని చూపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అయితే యిర్మీయా తన జీవితంలో తను కలిగినటువంటి అనేక పరిస్థితులలో, దాన్ని మనం వివరంగా ఒక్కొక్కటి గాని తీసి చదువుకోగలిగితే, ఆశంతా కోల్పోయినటువంటి పరిస్థితి, నెమ్మది లేని పరిస్థితి, శాంతి లేని పరిస్థితి, ఇక తిరిగి లెగుస్తానో లేదో అని చూడలేని పరిస్థితులలో దేవుని పట్ల ఓ బలమైన నమ్మకం కలిగిన వాడిగా, దేవుని పట్ల ఓ బలమైన ఆశను కలిగిన వాడిగా మాట్లాడుతూ, మరి 22వ వచనము 23వ వచనంలో అంటున్నటువంటి మాటలు ఏమిటి అంటే, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. ఈ మాట మనం ఖచ్చితంగా నమ్మబద్దులమై ఉన్నాం. ఆయన మనలను ఎలాంటి పరిస్థితుల్లో నుండి తీసుకువెళ్ళినప్పటికీ కూడా ఆయనకు తెలుసు మనలను ఏ సమయంలో ఎలా ఉంచాలో. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి జరిగించుచున్నటువంటి దేవుడు, యిర్మీయాను నడిపించిన దేవుడు మనలను కూడా నడిపిస్తున్నాడు. అయితే మనం కూడా దేవుని వాత్సల్యతను బట్టి, దేవుని కృపను బట్టి నేటికి సజీవులుగా ఉన్నాం, బ్రతికి ఉన్నాం. మనం కూడా దేవుని కృప మీద మనం ఆశలు పెట్టుకోవాల్సిన బద్దులమై ఉన్నాం. దేవుని కొరకు నిరీక్షణ కలిగి ఎదురు చూడటం మంచిది. మనం మాట్లాడటం కంటే నిశ్శబ్దంగా దేవుని కృప కొరకు ఎదురు చూడటం మంచిది. దేవుణ్ణి ఆశ్రయించడం మంచిది. ఆయన మాట్లాడుతూ
24, 25 యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను. ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొనుచున్నాను. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. తన్ను వెదకు వారి ఎడల ఆయన దయ చూపువాడు. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది, మంచిది, మంచిది. ఆయన మనలను సర్వకాలము విడనాడేవాడు కాదు. 31 వచనంలో ఆయన మనలను సర్వకాలము విడనాడేటువంటి వాడు కానే కాదు. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడే దేవుడు. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమైనను బాధ అయినను కలుగజేయుడు. ఇక్కడ ఇర్మియా దేవునిపై నమ్మకం ఉంచడం, దేవుని మీద ఆధారపడటం, దేవుని మీద నమ్మకాన్ని కలిగి ఆయన్ని ఆశ్రయించటం, ఆయనే ఏదైనా చేయాలి అనేటువంటి మాటను జ్ఞాపకం చేయటం మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. తన జీవిత ప్రయాణంలో తనకెదురైనటువంటి పరిస్థితులు ఎన్నైనప్పటికీ కూడా తాను దేవుని పట్ల మరి విశ్వాసం కలిగి ప్రార్థించేవాడిగా ఉన్నాడు. 48వ వచనంలో నా జనులకు కలిగిన నాశనమును నేను చూడగా నా కన్నీరు ఏరులై పారుచున్నది. నా కన్నీరు యెహోవా దృష్టి నుంచి ఆకాశము నుండి చూచు వరకు నా కన్నీరు ఎడతెగక కారుచుండును. నా పట్టణపు కుమార్తెలందరినీ చూచుచు నేను దుఃఖాక్రాంతుడనైతిని. ఇక్కడ విలపించే ప్రవక్తగా మరి తాను ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. మరి మనం కూడా ప్రార్థించబద్దులమై ఉన్నాం. మనకు కాదులే అని మనం అనుకోవడానికి వీలు లేదు. మనం ప్రార్థించబద్దులమై ఉన్నాం. ఆ ప్రార్థనను మరి ఇర్మియా జ్ఞాపకం చేయటం అనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. 4వ అధ్యాయానికి గాని మనం వెళ్ళిపోగలిగితే అక్కడ ఈ అధ్యాయంలో యెరూషలేము నాశనం వల్ల వచ్చిన దుస్థితి, ఆకలి, బాధ మరియు ప్రజలకు అవమాన స్థితి వివరించబడటం. ఒకప్పుడు మంచిగా ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు క్షీణించిపోయినటువంటి మహిమను గురించి మాట్లాడుతూ 1-2 వచనాల్లో ఆ బంగారము ఏలమసకబారెను, సియోను కుమారులు బంగారంతో సమానులైనప్పటికీ కూడా వారి జీవితాలు ఇప్పుడు మసకబారిపోయినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఆకలి మరియు బాధ 4 వచనాల్లో వాళ్ళు ఆకలి బాధ చేత అలమటించుచున్నారు. 4-9 వచనాల్లో ఖడ్గము చేత చనిపోయిన వారుగా, ఆకలి చేత చనిపోయిన వారిగా ఉంటూ ఉన్నారు. 13వ వచనంలో ఆమె ప్రవక్తల దోషములను బట్టి, యాజకులు అక్రమములను బట్టి అది సంభవించను అనేటువంటి మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. సహాయం కోసం ఇతర జనాంగాలను చూచిన ఎవరు రక్షించలేదు. సహాయం చేయలేని జనమును చూచుచు మా కన్నులు క్షీణించెను అని మరి ఇర్మియా బాధపడటం ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. తర్వాత 22వ వచనంలో ఏదోము మీద తీర్పు, యోధా బాధను చూచి సంతోషించిన ఏదోము దేశం శిక్ష పొందుతుంది అనేటువంటి మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏదోము దేశము మరి ఈ పరిస్థితిని చూసి నవ్విందట. ఏదోము మీద దేవుడు తీర్పును అక్కడ చూపిస్తూ ఉన్నాడు. 5వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. యోధా ప్రజలు తమ బాధలను దేవునికి తెలియజేస్తూ తమ దుస్థితిని చూచి కరుణ చూపమని వేడుకుంటున్నారు. ఇది చెర, అవమానం, ఆకలి, బానిసత్వం మధ్యలో దేవుని వైపు తిరిగిన ప్రార్థన. వారు ప్రార్థించే వారిగా ఉన్నారు. వారు దేవుని వైపు తిరిగి మమ్మలను జ్ఞాపకం చేసుకో అని అనటం, మా ఇళ్ళు అన్యజనులకు అప్పగించబడిన వారిగా ఉన్నాయి, మేము చనిపోయేటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. 10వ వచనంలో ఆకలి దహనము చేత మా చర్మం పొయ్యివలే నల్లబడిను. పెద్దలు 14-15 వచనం, పెద్దలు గుమ్మమందు కూర్చుండుట మానిరి, మా హృదయానందం పోయెను అనేటువంటి మాట. 16వ వచనంలో మేము పాపము చేసినందున మాకు శ్రమ కలిగెను. పాపం చేయటం వల్ల మాకు శ్రమ కలిగెను. 21వ వచనంలో యెహోవా మమ్మను నీ వైపుకు త్రిప్పుము, అప్పుడు మేము తిరుగుదుము. ఇక్కడ ఒక ప్రార్థనతో కూడినటువంటి మరి అధ్యాయంగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. కనుక మరి ఈ అధ్యాయాలన్నిటిని బట్టి
మనం జాగ్రత్తగా చదవబద్దులమై ఉన్నాం. వీటిని తెలుసుకోబద్దులమై ఉన్నాం. ఆ తర్వాత మరి ఏం జరిగిందో మనం చదివాం గదా! వారు చెర నుండి విడిపించబడిన తర్వాత ఈజిప్టుకు వెళదామని అనుకోవటం. ఈజిప్ట్‌లో జరిగినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఆ తర్వాత మరి దానియేలు ఆ గ్రంథంలో దానియేలు 70 సంవత్సరాలు పూర్తి అయినాయని అక్కడి నుంచి మరి ప్రజలను కొంత కొంతగా మరి యెరూషలేముకు నడిపించబడటం. ఎజ్రా ద్వారా మరలా మరి మందిరాన్ని కట్టబడటం, ఆ ప్రజలు లోబడటం, దేవుని వైపు తిరగటం, నెహెమ్యా చేత ప్రాకారాలు కట్టబడటం. ఈ విషయాలన్నిటిని కూడా మనం చూడటానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. కనుక మనం ఈ అధ్యాయాలను బట్టి మనం చదువుదాం, ప్రార్థించబద్దులమై ఉన్నాం. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ఓకే. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. ఇంతవరకు మనం ఇర్మియా మరియు విలాప వాక్యములు విన్నాం కదా! ఎంతమందికి అర్థమైంది? అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఎంతో చక్కని మాటలు, దేవుని మాటలు మనతో తెలియజేసిన పాస్టర్‌కి ప్రత్యేకమైన వందనాలు. అండ్ అందరము మన గ్రాటిట్యూడ్‌ని రియాక్షన్స్‌తో తెలుపుదామా? థాంక్ యూ సో మచ్ పాస్టర్ గారు. వి ఆర్ సో బ్లెస్డ్ బై ద వర్డ్స్. ఇంకా మీ పరిచయం నిమిత్తమై, మీ నిమిత్తమై మేము ప్రార్థన చేస్తాము. ఓకే. ఈ సమయంలో ఎవరికైనా విలాప వాక్యముల నుండి, ఇర్మియా నుండి డౌట్స్ ఉంటే మీరు మీ డౌట్స్‌ని రైజ్ చేయొచ్చు. ఓకే. ఎవరికి డౌట్స్ లేనట్లయితే ప్రైజ్ లార్డ్ మాస్టర్ గారు. మరి నెబుకద్నెజరు ఇశ్రాయేల్‌ని తీసుకెళ్ళాడు కదా! యూదుల్ని తీసుకెళ్ళాడు కదండీ చెరకి. అవును. యూదుల్ని చెరకి తీసుకెళ్ళాడు కదా! బబులోను చక్రవర్తి నెబుకద్నెజరు. అవును. మరి వీళ్ళు ఎప్పుడు మళ్ళీ ఐగుప్తుకి వెళ్లారు ఈళ్ళు? మళ్ళీ ఐగుప్తుకి వెళ్లారంటున్నారు కదా! అక్కడ వాళ్ళు చెర నుండి విడిపించబడిన తర్వాత కొద్దిమంది వాళ్ళు యెరూషలేముకు వెళ్ళకుండా ఆ! వాళ్ళ ఆలోచనలో వాళ్ళు ఈ యెరూషలేములో ఏమీ లేదు. ఆ! మేము ఐగుప్తుకి వెళ్ళటం మంచిది అని ఏం చేశారంటే ఇర్మియాను, బారాకును కూడా తీసుకొని వెళ్లారు. ఓకే. ఓకే. ఆ టైం అంటే ఇప్పుడు కోరేష్ నాయకత్వంలోనేనా? అవునవునండి. నెబుకద్నెజర్ నాయకత్వంలోనే అప్పుడేనా? ఫస్ట్ అప్పుడే ఇప్పుడు మనం చూసాం కదండీ! ఇందాకడ ఇర్మియా చివరి అధ్యాయములలో ఆ! ఆ! నేను మీకు చూపించాను. బారాకును, ఇర్మియాను తీసుకొని ఆహ్, ఆ! వీరు ఐగుప్తుకు వెళ్ళటం అనే విషయాన్ని మనం చూసాము. అవునవును. ఆ సమయంలోనే వెళ్ళటం ఒకటి. రెండోది ఇర్మియా కూడా అక్కడే చనిపోయినట్లుగా కొంతమంది గ్రంథకర్తలు చెప్తున్నారు. ఎక్కడ ఐగుప్తికా? అవును. ఐగుప్తులోనా? అవును. ఈజిప్ట్‌లో చనిపోయినట్లుగా, ఆ! ఓకే. ఓకే. ఈజిప్ట్‌కు వెళ్ళినట్లుగా అక్కడ ఇర్మియా చనిపోయినట్లుగా కొంతమంది గ్రంథకర్తలు చెప్తూ ఉన్నారు. ఓకే. అసల ఇర్మియా బబులోనికెళ్ళలేదు కదా! ఇర్మియా బబులోనికెళ్ళలేదు సిస్టర్. వాళ్ళు ఇర్మియాను ఆహ్, ఈ యెరూషలేములోనే విడిచిపెట్టి అందరూ ఎళ్లారు. ఓహ్! కొంతమంది వెళ్లారు. ఓకే. ఓకే. ఆళ్ళు చెరగా తీసుకెళ్లారు. 3 సార్లు తీసుకెళ్లారు ఇక్కడున్న ప్రజల్ని. వెళ్లారు. వెళ్ళిన తర్వాత ఏం చేశారంటే వాళ్ళు కొంతమంది తిరిగి రావటం ఒకటి. ఆ! రెండోది ఇర్మియాను, ఆ బారాకును తీసుకొని ఆ! వాళ్ళు అక్కడికి వెళ్ళటం. అక్కడికి వెళ్లి అక్కడ ఈజిప్ట్‌కి కొంతమందే వెళ్లారు. అందరూ వెళ్ళలేదు. ఓకే. కొంతమందే వెళ్లారు. అందరూ వెళ్ళలేదు. కొంతమంది వెళ్ళేటువంటి ఆ క్రమంలో ఆహ్, ఇర్మియాను, బారాకును కూడా తీసుకువెళ్ళినటువంటి విషయాలు మనం చూసాం. ఓకే. ఓకే. ఆ అవునవును. రిఫరెన్స్‌లు కూడా మనం చూడగలిగితే ఇర్మియా గ్రంథము చివరి అధ్యాయాల్లో నేను మీకు అది రిఫరెన్స్ పెడతాను. ఓకే. ఓకే. పాస్టర్ గారు మరి
ఇష్మాయిల్ అన్నారు కదా, మనం హాగర్ కొడుకు ఇష్మాయిలా లేకపోతే ఇంకొక అతను ఏమన్నా? హాగరు కొడుకు కాదు సిస్టర్ గారు, వేరే అతను. థ్యాంక్ యూ. హాగరు అనేది కాలం అప్పుడు ఎప్పుడో అయిపోయింది అది. ఇష్మాయేలు అనేటువంటి ఇంకొక వ్యక్తి ఈ చెరలో ఉన్నటువంటి సందర్భం ఉంది. అలాగేనండి, అలా. ఓకే. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే అండి, మంచిది. రమేష్ అన్న, అది నెబుకద్నెజరు 2 కాలంలో జరిగిన సంఘటన అండి. నెబుకద్నెజరు అంటే మొదట ఆయన అనుకుంటారు. రెండవ అంటే తర్వాత నెబుకద్నెజరు. ఇంకొక అది మెన్షన్ చేస్తే కొంచెం వాళ్ళకి మొదటి నెబుకద్నెజరు అనేటువంటి వ్యక్తి 1100 క్రీస్తు పూర్వం 1100 ఆ శతాబ్దంలో ఉన్నాడు. కానీ తనను గురించి పెద్దగా గ్రంథాల్లో ఏమీ లేదు. ఇప్పుడు మనం చూడవలసింది రెండవ నెబుకద్నెజరు. 586 సంవత్సరంలో జరిగిన సంఘటన అది. సమయం యెర్మీయా 41 నుంచి 44 అధ్యాయాలు చూసినప్పుడు సిస్టర్ గారు, అప్పుడు వీళ్ళంతా కూడా మరలా దేవుడిని నిబంధనకు విరోధంగా మరలా ఐగుప్తికి వెళ్ళకూడదని దేవుడు చెప్పినా కూడా వాళ్ళు వెళ్ళే పరిస్థితులు అక్కడ ఉన్నాయి. కాబట్టి జరిగిన పరిస్థితులన్నీ అక్కడ మనకి తెలుస్తుంది అన్నమాట. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ఆ బాబిలోనియన్సే గెదల్యాని గవర్నర్ గా అపాయింట్ చేస్తారు యూదులకు, ఒక గవర్నర్ గా. తర్వాత ఇష్మాయేల్ కూడా ఇప్పుడు నెతన్యా కొడుకు మాట తను. గెదల్యాని అక్కడ 41 అధ్యాయంలో వృత్తాంతం మనం చదవచ్చు. 41:6లో ఉంటదన్నా నెతన్యా కుమారుడు ఇష్మాయేల్. అది ఓకే బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్. ఓకే. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే. ఈ సమయంలో మీకేమైనా డౌట్స్ లేనట్లయితే, ఒకవేళ తర్వాత మీకేమైనా డౌట్ వస్తది అని అనిపిస్తే మీరు మీ డౌట్‌ని మీ డౌట్‌ని అడ్మిన్స్ నంబర్స్‌కి మీరు టెక్స్ట్ చేసినట్లయితే వాటిని మేము ఫాలో అప్ చేయడం జరుగుతది. సో, మీ డౌట్స్ రైజ్ చేయటం వల్ల అనేక మంది ఇంకా నూతనమైన విషయాలు తెలుసుకోగలుగుతారు, రైట్? సో, మీ డౌట్స్‌ని మీరు రైజ్ చేయండి, మర్చిపోవద్దు. అండ్ ఇంకోటేంటంటే క్విజ్. ఈ యొక్క సెషన్‌కి క్విజ్ యొక్క పాస్ కోడ్ నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. 913853. మళ్ళా చెప్తున్నాను, 913853. మళ్ళా రిపీట్ చేయమంటారా? ఒక థమ్స్ అప్ ఏమైనా ఇస్తారా, అంటే నోట్ చేసుకున్నాను అని? ఓకే, థ్యాంక్ యూ. మరి ఒక్కసారి సుధా, ఒకసారి రిపీట్ చేయరా? ఓకే, 913853. ఓకే, 913853. ఇది మన పాస్ కోడ్. ఈ పాస్ కోడ్ ఎంటర్ చేసి మీరు క్విజ్ అనేది పర్ఫామ్ చేయొచ్చు. అండ్ మర్చిపోవద్దు, ఆల్సో మీకు ఫీడ్బ్యాక్ ఫామ్స్ కూడా ఇచ్చాము. ఆ ఫీడ్బ్యాక్ ఫామ్ కూడా మీరు ఫిల్ చేసినట్లయితే మాకు తెలుస్తుంది, అర్థమవుతుంది మీకు ఎంతవరకు అర్థమవుతుంది అండ్ మీకు ఎక్కడ డౌట్స్ ఉన్నాయి అని చెప్పి. సో మేము ఫ్యాకల్టీతో కూడా ఆ ఫీడ్బ్యాక్ అనేది షేర్ చేస్తాం. అండ్ ఈ సమయంలో విత్తబడిన వాక్యం నిమిత్తమై, సేవకుల నిమిత్తమై, సేవకుల యొక్క పరిచర్య నిమిత్తమై, విత్తబడిన వాక్యం మనలో ఫలించాలని చెప్పి ప్రార్థన ఎవరైనా చేయాలని ఆశ కలిగి ఉన్నారా?
దయగలిగిన దేవానికి స్తోత్రము నాయన, కృప కలిగిన తండ్రి నీ కొందనాలు ప్రభా, కృపా సత్య సంపూర్ణ నీకే స్తుతులు స్తోత్రము నాయన, నీ కొందనాలు ప్రభా. నీ శ్రేష్టమైన నామాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభా, నేను కనపరుస్తున్నాను ప్రభా, నీ కొందనాలు తండ్రి ప్రభా. దైవ సేవకులు రమేష్ గా నిలబెట్టుకుని ప్రభా తండ్రి ఎంతో చక్కని విషయాలు మీరు మాకు తెలియజేసి ఉన్నారు ప్రభా. ఇర్మియా గ్రంథము అలాగే విలాప వాక్యాలు తండ్రి ప్రభా, అధ్యాయం ఒక్కొక్క అధ్యాయముగా తండ్రి ప్రభా చక్కగా వివరించి ఉండగా తండ్రి ప్రభ విన్న వాక్యము తండ్రి మేము ఎక్కడా కూడా ప్రభా తండ్రి వ్యర్థము చేసుకోకుండా తండ్రి నాయన ఆ యొక్క సత్యాలను గ్రహిస్తూ ప్రభా తండ్రి మళ్ళీ అధ్యాయాలను మళ్ళీ చదువుకుంటూ ప్రభా తండ్రి నీ వాక్యములు సత్యాలను ప్రభా తెలుసుకునే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించిన దేవుడు ప్రభా నాయన. ఇంకా లోతైన సత్యాలు తెలుసుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి నా ప్రభా, నీ కొందనాలు తండ్రి. విలాప వాక్యాల్లో కూడా ప్రభ చాలా శ్రేష్టమైన విషయాలను ప్రభా తండ్రి మాకు తెలియచేసి ఉన్నారు ప్రభా, నీ కొందనాలు తండ్రి ప్రభా. ఇర్మియా గురించి ప్రభా తండ్రి, యూదుల యొక్క అవిధేయత గురించి ప్రభా తండ్రి, అన్యజనుల యొక్క అవిధేయత గురించి ప్రభా తండ్రి ఎన్నో చక్కని విషయాలను ప్రభా తండ్రి రిఫరెన్స్లు చూపించి ప్రభా మాకు తెలియచేసి ఉన్నారు ప్రభా. అందుబట్టి స్తుతిస్తున్నాను, కనపరుస్తున్నాను ప్రభా తండ్రి. అలాగే తండ్రి నాయన దైవ సేవకులు జ్ఞాపకము చేసుకోండి ప్రభా, వారి యొక్క సంఘాన్ని వారి యొక్క సహవాసాన్ని జ్ఞాపకము చేసుకోండి ప్రభా తండ్రి. వారి యొక్క పరిచయలు మీరు దీవించండి, ఆస్వాదించండి ప్రభా. వారి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి ప్రభా నాయన. అలాగే తండ్రి ఈ యొక్క అవకాశం వచ్చిన మాకు బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభా తండ్రి. ఎంతో మందికి తండ్రి ఇటు ధన్యత లేదు ప్రభా, మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను, కనపరుస్తున్నాను ప్రభా. ఇచ్చిన తలంతును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ప్రతి టీంని జ్ఞాపకము చేసుకొని టీంలో వర్క్ చేసే ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకము చేసుకోమని, మీ కృపలో బలపరచమని, భద్రపరచమని, ఇన్న వాక్యం ఎక్కడ కూడా ప్రభా తండ్రి వ్యర్థంగా పోకోకుండా తండ్రి ప్రభా తండ్రి వాక్యానుసరమైన జీవితం మాకు దయచేయమని, విన్న వాక్యాన్ని మా బిడ్డలకు కూడా మేము పంచుకునే భాగ్యం మాకు అనుగ్రహించమని యేసు క్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి నా పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. పాస్టర్ గారు ఆశీర్వాదం ఇస్తారా? తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన క్రీస్తునాథుని యొక్క కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము చేరి కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు సదాకాలం తోడైండి నడిపించును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. ప్రసాదనం. థ్యాంక్ యూ అన్న. ఆమేన్. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరికీ మార్నింగ్ మన క్లాస్ వందనాలండి. ఉండదు, ఈవినింగ్ క్లాస్ ఉంటది 7 to 9. మర్చిపోద్దు. రేపు హోషియా, ఆమోసు మీరు ప్రిపేర్ అయ్యండి. అండ్ మనం డైలీ చెప్పే బుక్స్ ని చదువుతున్నాం కదా, ట్రై చేయండి ఈ ఛాలెంజ్ ని పూర్తి చేయడానికి. సో ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. అండ్ క్విజ్ ఫామ్ మర్చిపోద్దు 913853. ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అండి.